కృష్ణా జిల్లా గుడివాడలో భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో బీసీ సంఘ సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. బీసీవై పార్టీ ప్రెసిడెంట్ భిక్షం యాదవ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 22న గుంటూరు నాగార్జున యూనివర్సిటీ వద్ద బీసీ సింహగర్జన సభ జరగనుంది. ఇక బీసీ రక్షణ చట్టం అమలు, భూమి కేటాయింపు, 44% రిజర్వేషన్ల వంటి డిమాండ్లను ముందుకు తీసుకురావడం లక్ష్యమని తెలిపారు. మీడియా మిత్రులకు, నా సోదరులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు కృష్ణా జిల్లా బీసీవై పార్టీ యూత్ కన్వీనర్గా ఇవ్వడం జరిగింది. మా నాయకుడు, అధిష్టాన నాయకుడు అయినటువంటి బోడే రామచంద్రరావు అన్న గారు నా మీద పెట్టినటువంటి బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తానని చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఈ నెల 22వ తారీఖు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర అన్న ఆధీనంలో బీసీ 22వ తారీఖు బీసీ సింహగర్జన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన కృష్ణా జిల్లా మొత్తం యువకులు, బీసీ సంఘ నాయకులు, పెద్దల్ని అందరూ వేలాదిగా వచ్చి పాల్గొని ఈ బీసీ గర్జనని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. రామచంద్రయ్య గారు మన బీసీ బిడ్డ. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా సరేను ఇంతవరకు బీసీ సంఘాలు, బీసీ కులాలు అన్ని కూడాను అణచివేతకు గురి అవుతూనే వస్తున్నాయి. అయితే 78 సంవత్సరాల తర్వాత వచ్చిన ఏకైక నాయకుడు రామచంద్రయ్య గారు. ఆయన చేసే పోరాటం మన బీసీల కోసమే. ఆయనకి మా బీసీ సంఘాల మద్దతు ఎప్పుడు ఉంటుంది అని చెప్తున్నాను. బీసీలందరూ ఒకే ఒక నినాదంతో మనమెంతో మనకంతా అనే నినాదాన్ని మనం మనసులో నింపుకున్న రోజున మన అధికారాన్ని మనం సాధించుకోగలుగుతాము, మన హక్కుల్ని మనం సాధించుకోగలుగుతాము, మన జీవితాలను మనం జీవించుకోగలుగుతాము. దానికోసమే ఈ రోజు 52% ఉన్నాం మనం బీసీలు.